అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు? మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు అయిన ఎన్నికల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి చూడండి ఆనంద తైలంతో అభిషేకించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. తన తోటి చూడండి తన తోటి వారందరికంటే కూడా, తనకు ముందు వచ్చిన వారికంటే కూడా మన యేసు ప్రభుని ఎక్కువగా దేవుడు ప్రేమించి ఆనంద తైలముతో అతన్ని అభిషేకించినట్లు మన అపోస్తుడైన పౌలు గారు మన ప్రభు గురించి చెప్పడం ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు ఆయన చూడండి నీతిని ప్రేమించే దేవుడు, దుర్నీతిని ద్వేషించేటువంటి దేవుడు ఎంచున్నవాడు. అందుకని నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీతిని ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. దుర్నీతి ఆయనకి ఈ చెడుతనము, ఈ సమస్త ఈ యొక్క అల్లరి ఇవంతా కూడా అసహించుకుంటాడు ఆయన. దుర్నీతి ఎవరిలో ఉంటుందో వారిని ద్వేషించే దేవుడు అంటున్నాడు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు కదా మన ప్రభు. అలాగనే నీతిని ప్రేమించే దేవుడు, దుర్నీతిని ద్వేషించే దేవుడు ఆయన. దుర్నీతి ఎవరైతే ఆ దుర్నీతితో హృదయమంతా నిండుకొని కల్ముషంతో నిండుకొని ఉంటారో వారిని ద్వేషించే దేవుడు అంటున్నాడు మన దేవుడు కదా. నీతిని ఆయన అంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు తన తండ్రి మన ప్రభువును తన తోటి వారి కంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దుర్నీతిని ద్వేషించి నీతిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఈరోజు మనసు మార్చుకొని నీతిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నిన్ను దేవుడు ఆనంద తైలంతో అభిషేకించి నిన్ను దేవుడు సంతోషకరంగా పెట్టుకుంటాడు. ఆయన సంతోషకరంగా ఉంచుతాడు మన కుటుంబాల్లో, ఆనందం దయచేస్తాడు కుటుంబాల్లో. అయితే నువ్వు దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించు. నీతి న్యాయాన్ని ప్రేమించే దేవుడు ఆయన న్యాయమైన దేవుడు కదా. ఆయన న్యాయమూర్తి, న్యాయం చేసే సింహాసనం ఆయన సన్నిధానంలో ఉన్నాయి. నువ్వు నీతిని ప్రేమించు, నీతి న్యాయంగా నడుచుకో. ఆయన నీతిని ఎతకమన్నాడు. ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు నీతిని ప్రేమించు. దుర్నీతి ఎక్కడైతే ఉంటుందో దాన్ని ద్వేషించేసి పక్కకు వచ్చేయాలి మనం. దుర్నీతి ఎక్కడైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి మనము పారిపోవాలి, పక్కకు వచ్చేయాలి. కాబట్టి మన అపోస్తలుడైన పౌలు గారు మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు చేసినటువంటి ఆనంద తైలంతో అభిషేకించినట్లు తండ్రి నిన్ను నీ తోటి వారి కంటే హెచ్చించినట్లు ఆయన పలుకుతున్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. ఈరోజు నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు. దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మన పిల్లల్ని దేవుడు హెచ్చిస్తాడు. సకాలంలో పిల్లలకి చదువులు, ఉద్యోగాల్లో, మ్యారేజ్ విషయంలో సమస్తమైన సమకూరుస్తాడు. నీతి న్యాయంగా నడుచుకో. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. నోవహు యథార్థవంతుడు, నీతివంతుడు. వాళ్ళని దేవుడు ఎలాగ హెచ్చించాడో మీరు చూడండి. తూర్పు దేశస్తులందరూ కూడా అతను గొప్పవాడుగా ఉన్నాడు ఆ ఊర్లో. మరి నీతి న్యాయంగా నడుచుకున్నాడు ఆయన. నీతిని ప్రేమించినాడు, దుర్నీతిని ద్వేషించినాడు. కాబట్టి ఈరోజు నీతి న్యాయంగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆనంద తైలంతో ఈరోజు అభిషేకించబోతున్నాడు. కుటుంబంలో
ఆనందం అనుగ్రహించబోతున్నాడు. అంతేకాకుండా కోర కుమారులు కూడా మన ప్రభువుని గురించి కొన్ని మాటలు రాసినట్టు మనం చూస్తున్నాం అన్నట్టు. 45వ కీర్తనలో చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 45వ కీర్తన 7వ వచనంలో సేమ్ చూడండి, కోర కుమారులు కూడా మన ప్రభువుని గురించి ఏమని కీర్తన రాసినారో చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే సెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. అదే మాట అపోస్తలుడైన పౌలు గారు ఏమైతే పలికారో అదే మాట ఇక్కడ కూడా మన కోర కుమారులు పలుకుతున్నారన్నమాట. వాళ్ళ యొక్క అనుభవంతో ఈ కీర్తన రాస్తున్నారు. మన ప్రభు ఎలాంటి వాడో ఆయన గురించి రాస్తున్నారు అనమాట. దేవుడు తన సెలికాండ్ర కంటే తండ్రిని మన ప్రభు యేసుక్రీస్తుని ఆనంద తైలంతో అభిషేకించినట్లు హెచ్చించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించే దేవుడు, భక్తిహీనతను ద్వేషిస్తాడు. ఏ భక్తిహీనత ఏదైనా కూడా పాపాన్ని ద్వేషించే దేవుడు. ఆయన పాపాన్ని విసర్జించినాడు, దుర్నీతిని విసర్జించినాడు. కాబట్టి ఆయన నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి తండ్రి అతను చూసి అతన్ని హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించినాడు. ఈరోజు నీళ్ళ పుణ్యంలో కూడా మన హృదయంలో కూడా దేవుడు నీతిని కానీ చూసినాడంటే, నీతి న్యాయంగా నడుచుకుంటే, దుర్నీతిని ద్వేషించి పాపాన్ని ద్వేషించి చూడండి భక్తిహీనతను ద్వేషించే బిడ్డలుగా మనం ఉంటే ఖచ్చితంగా సమస్తం సమకూడుతుంది మన కుటుంబంలో. ఈరోజు ఆనంద తైలంతో అభిషేకించి దేవుడు మనల్ని హెచ్చుగా బలంగా ఆయన సన్నిధిలో ఉండనిస్తాడు, వాడుకుంటాడు. కుటుంబంలో సమస్త అవసరాలు కూడా తీరుస్తాడు ఆయన. ఈరోజు నీతిని ప్రేమించు. దుర్నీతి మన హృదయంలో, భక్తిహీనత మన హృదయంలో ఒకవేళ ఉంటే దయతో తొలగించండి, దాన్ని విసర్జించండి, దాని జోలికి పోకండి. ఇంకా ఎలాంటి భక్తిహీనత అయినా కానీ, ఎలాంటి పాపం మనల్ని ఆవరిస్తుందో దాన్ని విసర్జించలాగా నాకు సహాయం చేయ ప్రభు అని అడగాలి మనం ఈరోజు. నీతిని ప్రేమించు, ఆనంద తైలంతో నేను దేవుడు అభిషేకించబోతున్నాడు. యెషయా గ్రంథంలో కూడా యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు. యెషయా ప్రవక్త 61:3 చూడండి. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను చూడండి మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్టునగా కొమ్మనగా దేవుని యొక్క సేవకుడు, కుమారుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దుఃఖమునకు ప్రతిగా నీకు ఆనంద తైలంతో దేవుడు అభిషేకించబోతున్నాడు. నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు, భక్తిహీనతను ద్వేషించు, పాపాన్ని ద్వేషించు, దాన్ని తొలగించు, పక్కకు తోసివేయదాన్ని. 1 వేలతోటి నా హృదయంలో పెరిగిపోయే ప్రభు అని అడుగు దేవుని. ఈరోజు నీకు సహాయం చేసి దేవుడు ఆనంద తైలంతో నీకు అభిషేకిస్తాడు. నీ దుఃఖమునకు ప్రతిగా నీకు ఆనంద తైలములను చూడండి, బూడిద అంటించండి, కష్టమునకు ప్రతిగా నీకు పూదండ, అవమానమునకు ప్రతిగా నీకు పూదండ ఈరోజు నీ మెడలో యేసు నిన్ను దేవుడు ఊరేగించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు, పాపాన్ని ద్వేషించు, భక్తిహీనతని తొలగించు. మన హృదయంలో మన కుటుంబంలో లేకుండా ఈరోజు మనం వాటిని ద్వేషించి తొలగిస్తే ఈరోజు పూదండ మనకి ఆయన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. కష్టానికి బదులుగా మనకు సంతోషం ఇస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నీ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు విడిపించి ఈరోజు ఆనంద తైలము నీకు చూడండి పూదండ నీ మెడలో వేయబోతున్నాడు, తల మీద అభిషేకించబోతున్నాడు ఆనంద తైలంతో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియో చూసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీతిని ప్రేమించు, కష్టమైనా సరే నీతిని ప్రేమించు, దుర్నీతి దొలికిపోవద్దు, దాన్ని తొలగించు. మన హృదయంలో ఉంటే ఇతరులు ఎవరైనా దుర్నీతితో ఉంటే వాళ్ళకు కూడా మంచి మాటలు చెప్పు, వాళ్ళని కూడా దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి మనం. హల్లెలూయా. అది దేవుని యొక్క నీతి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో నాయన నువ్వు నీతిని ప్రేమించి దేవుడివి, దుర్నీతిని ద్వేషించేవాడు కాబట్టి దేవుడు నాయన ప్రభా నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించి ఉన్నాడు, ఆనంద తైలంతో అభిషేకించినాడని పౌలు గారు అన్నారు, కోర కుమారులు అన్నారు, యెషయా ప్రవక్త కూడా అన్నట్లు నాయన ప్రభా ఈరోజు మా యొక్క కష్టానికి బదులుగా ఆనంద తైలంతో అభిషేకిస్తావని, బూడిదకి ప్రతిగా నాయన ప్రభా పూదండను మాకు ఇస్తావని ఈరోజు మా భక్తులతో నాయన ప్రభా చెప్పడం నాయన మేము చూస్తున్నాం. ప్రభా నిజముగా నువ్వు నాయన ఆనంద తైలంతో ఈరోజు మమ్మల్ని అభిషేకించబోతున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా జీవితాల్లో నాయన వాళ్ళకి సంతోషం దయచేయండి, వాళ్ళకు పూదండ దయచేయండి, ఆనంద తైలంతో అభిషేకించండి, సమాధానంతో నింపండి. ఎవరికైతే ఉద్యోగాలు లేవు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భాలు లేని వారికి ఆయన వాళ్ళ గర్భాలను ముట్టండి వేస్తున్నాము. టచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళ గర్భం తెరవడానికి వేస్తున్నాములో తండ్రి. రోగములతో బాధపడుతున్న అందరిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.